సో మల్టీ స్టెప్ ఫామ్ ఎవరు ఇంకా స్టార్ట్ చేయలేదు అంటున్నారు. ఓకే ఫైన్, లెట్స్ కంటిన్యూ. సో నిన్న నేను రాసిన కోడ్లో ఎవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయా? అదే ఐ మీన్ ఆన్ సాటర్డే రాసిన కోడ్లో ఎవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఫస్ట్ అది ఆన్సర్ చేసేసి దెన్ విల్ మూవ్ టు ద నెక్స్ట్, దెన్ విల్ మూవ్ టు దిస్ టాపిక్. ఎవరో ఒకరు ఫాస్ట్గా చెప్పండి, మీకు క్వశ్చన్స్ ఉన్నాయా లేదా, లేదా మీరు వీకెండ్ చూసారా చూడలేదా? మీరు చూడకపోతే ఐ విల్ కంటిన్యూ టుడే, రెండు కలిపి ఒకసారి చూద్దరు. ఇఫ్ నాట్, ఇఫ్ యూ హ్యావ్ క్వశ్చన్స్ అది చెప్తే ఫస్ట్ అది సాల్వ్ చేసిన తర్వాత దెన్ మనం ముందుకు వెళ్ళొచ్చు. హలో సార్, యా, బుల్లెట్ సింబల్స్ గ్రీన్ కలర్ వస్తుంది కదా సార్, అది ఎలా వచ్చింది? ఎవరు అడిగింది క్వశ్చన్? దుర్గా ప్రసాద్. ఓకే, బుల్లెట్ సింబల్ గ్రీన్ ఎట్లా వచ్చిందంటే నేను ఏం చేశానంటే ఇక్కడ స్టెప్ అని పెట్టి తీసుకున్నాను కదా, యుఎల్ఎల్ఐ క్లాస్ స్టెప్. సో దీనికి నేను ఏం చేశాను, ఫస్ట్ స్టెప్కి స్టైల్ డాట్ సిఎస్ఎస్లో చూస్తే యుఎల్ఎల్ఐ అంటే ఈ ఎల్ఐకి క్లాస్ స్టెప్ అని ఇచ్చాం కదా. సో స్టెప్ నేను ఏం చేశానంటే డిస్ప్లే ఇన్లైన్ బ్లాక్ విత్ 10 పిక్సెల్, హైట్ 10 పిక్సెల్ ఇచ్చి దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రే ఇచ్చి బార్డర్ రేడియస్ ఏమో 100% ఇచ్చాను. ఓకే, ఇచ్చిన తర్వాత నేను ఇప్పుడు ఏం చేశానంటే తర్వాత ఈ స్క్రిప్ట్ డాట్ జేఎస్లో ఏదైతే స్టెప్ ఉందో మనకి 4 స్టెప్స్ ఉన్నాయి కదా. సో 4 స్టెప్స్కి 4 ఎల్ఐస్ పెట్టుకున్నాను. ఏదైతే స్టెప్ ఉందో స్టెప్ నెంబర్ మనం ఒకటి కాన్స్టెంట్ నెంబర్ తీసుకున్నాం కదా. సో దానికి డాట్ క్లాస్ లిస్ట్ డాట్ ఫస్ట్ ఏమో దానికి ఎప్పుడైతే క్లాస్ యాడ్ యాక్టివ్ చేసామో యాక్టివ్ క్లాస్లో బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్ ఉంది. సో గ్రీన్ కలర్ మనకి స్టెప్కి పడుతుంది అనమాట. ఇక్కడ ఇప్పుడు ఇన్స్పెక్ట్ చేసి చూస్తే దీనికి యాక్టివ్ పడిందా? సో నెక్స్ట్ స్టెప్కి వెళ్ళినప్పుడు ఇక్కడ స్టెప్కి యాక్టివ్ పోయింది, ఇక్కడ స్టెప్కి యాక్టివ్ వచ్చింది. నెక్స్ట్ స్టెప్కి వెళ్ళినప్పుడు ఆ స్టెప్కి యాక్టివ్ పోయి నెక్స్ట్ స్టెప్కి యాక్టివ్ వచ్చింది. ఇప్పుడు ప్రీవియస్కి వెళ్దాం. ప్రీవియస్కి వెళ్ళినప్పుడు ఈ స్టెప్కి యాక్టివ్ పోయి ఎల్ఐకి ఈ ఫస్ట్ సెకండ్ ఎల్ఐకి యాక్టివ్ వచ్చింది. సో అట్లాగా ఐఎమ్ జస్ట్ టాగ్లింగ్ ద క్లాస్. టాగ్లింగ్ చేయడం వల్ల యాక్టివ్ అనేది మారుతూ వచ్చింది అనమాట. సింపుల్. గాట్ ఇట్? ఓకే కూల్. ఇంకెవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఇఫ్ నాట్ విల్ గో టు ఫార్మ్ వాలిడేషన్. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే మనం ఫస్ట్ స్టెప్లో ఉన్నాం. ఫస్ట్ స్టెప్లో ఉన్నప్పుడు ఇది మొత్తం వాలిడేషన్ అయిన తర్వాతే నెక్స్ట్ స్టెప్కి వెళ్ళగలం, లేకపోతే నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాం కదా. సో ఇప్పుడు మన ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్కి మనం వెళ్ళలేం కదా. సో ఇప్పుడు ట్యాబ్ ఓకే, సో ఇప్పుడు ఏంటంటే ఇది ఏంటి, ఇది ప్రీవియస్ స్టెప్కి వచ్చినది ఇది. సో మనం ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ ఇది ఫస్ట్ స్టెప్లో ఉన్నప్పుడు మనం రిటర్న్ రాసాం, ఇది లాస్ట్ స్టెప్లో ఉన్నప్పుడు ఇది రిటర్న్ రాసాం. అంటే లాస్ట్ స్టెప్లో ఉన్నప్పుడు మనం నెక్స్ట్ ఇంకేం వెళ్ళొద్దు అని చెప్పి అన్నట్టు. సో యా, సో ఇప్పుడు ఏంటంటే ఈ స్టెప్లో ఉన్నప్పుడు మనం నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ప్రీవియస్ నెక్స్ట్ అనేది మనకు కాల్ అవుతుంది. కాల్ అయినప్పుడు ట్యాబ్ నెంబర్ అనేది మనం పంపిస్తున్నాం కదా. బట్ ఈ కోడ్ అంతా ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవ్వాలి? వన్స్ దిస్ ఇస్ వ్యాలిడ్. ఇఫ్ నాట్ వీ షుడ్ నాట్ ఎగ్జిక్యూట్ దిస్ కోడ్. సో అప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ చెక్ వ్యాలిడిటీ అని ఒక మెథడ్ క్రియేట్ చేస్తాను. దానిలో ట్యాబ్ నెంబర్ పంపిస్తా. ట్యాబ్ నెంబర్ పంపించి ఓకే, చెక్ వ్యాలిడిటీలో దానిలో ట్యాబ్ నెంబర్ పంపించాము. ఓకే ఫైన్, ఐఎమ్ జస్ట్ థింకింగ్ లాజిక్ ఎలా రాయొచ్చాను. ఫంక్షన్ చెక్ వ్యాలిడిటీ ట్యాబ్ నెంబర్. ఓకే, ఈ ట్యాబ్ నెంబర్ పంపించిన తర్వాత మనం ఏం చేస్తాము, స్టెప్ నెంబర్ మనం ఫస్ట్ తీసుకోవాలి. ఇప్పుడు మనకు స్టెప్ నెంబర్ ఏంటి? 0 కదా.
స్టెప్ నెంబర్ బట్టి మనం చేయొచ్చు. వ్యాలిడిటీ ట్యాబ్ నెంబర్ అవసరం లేదు. ఓకే. సో ఇప్పుడు మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఇదంతా కమెంట్ అవుట్ చేద్దాం ఫస్ట్. ఇదంతా ఫస్ట్ కమెంట్ చేసుకొని నెక్స్ట్ వాట్ ఐ డూ ఇస్ ఐ కాల్ దిస్ మెథడ్ చెక్ వ్యాలిడిటీ ఆఫ్ ట్యాబ్ నెంబర్ కూడా అవసరం లేదు, జస్ట్ చెక్ వ్యాలిడిటీ అని కాల్ చేస్తా. కాల్ చేసిన తర్వాత నౌ ఐ గెట్ ద స్టెప్ నెంబర్. సో ఇప్పుడు నేను ఏం చేయొచ్చు అంటే ఓకే, console.log స్టెప్ నెంబర్. మనం స్టెప్ నెంబర్ చూద్దాం అది అసలు కరెక్ట్గా పడుతుందా లేదా అని చెప్పి. స్టెప్ నెంబర్ 0 అయింది ప్రతిసారి. ఓకే. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ 0th ట్యాబ్లో ఈ ట్యాబ్స్లో 0th లో ఇన్పుట్స్ అన్ని తీసుకుంటాను అనమాట. ఇన్పుట్సే కదా మనం ఇక్కడ ఇచ్చింది అన్ని. సో ట్యాబ్లో ఉన్న 0th లో ఇన్పుట్స్ తీసుకుంటాను. ఇప్పుడు నేను ఏం చేయాలి, ట్యాబ్స్ మనకు ఆల్రెడీ ఉన్నాయి, అన్ని ట్యాబ్స్ తీసుకుంటున్నాం. సో ఆ ట్యాబ్స్లో 0th ట్యాబ్ తీసుకోవాలి. tabs of step number tabs of step number dot get element by tag name of input. get element by tag name అంటే ట్యాగ్ పేరుతో వస్తాయి అనమాట. inputs ఈక్వల్స్ టు ఇది, సారీ ఈజ్ వ్యాలిడ్ అని పెడదాం. ఈజ్ వ్యాలిడ్ అని పెడదాం. ఈజ్ వ్యాలిడ్ అని పెడితే బాగుంటుంది చెక్ వ్యాలిడిటీ కన్నా. ఇది బూలియన్ రిటర్న్ చేసినట్టు. సో ఇన్పుట్స్ మనం తీసుకున్నప్పుడు ఇప్పుడు ఏమైందంటే అన్ని ఇన్పుట్స్ వస్తాయి, చూద్దాం అది కూడా. అండ్ ఇంకొకటి మళ్ళీ చెప్తున్నాను, W3 Schools లో రాసిన లాజిక్ వేరే, నేను రాస్తున్న లాజిక్ వేరే. దిస్ ఇస్ మై ఓన్ వే ఆఫ్ ఇంటర్ప్రిటింగ్ ద కోడ్. మీరు వేరేలాగా రాయొచ్చు కావాలంటే. యా, సో నాకు 2 ఇన్పుట్స్ వచ్చాయి, ఫస్ట్ ఇన్పుట్, సెకండ్ ఇన్పుట్. నీ ఫస్ట్ నేమ్ వచ్చింది, అది హైలైట్ ఎందుకు అవ్వట్లేదు చూస్తున్నా. యా, ఫస్ట్ ఇన్పుట్, సెకండ్ ఇన్పుట్, 2 ఇన్పుట్స్ వచ్చినాయి కదా. సో ఇప్పుడు నేను ఏం చేయాలి, ఈ ఇన్పుట్స్ని ఒక్కొక్కటి మనం ఇటరేట్ చేసుకొని చెక్ చేయాలి వాల్యూస్ ఉన్నాయా లేదా అని చెప్పి. దానిలో ఫర్ లెట్ I ఈక్వల్స్ టు 0, I లెస్ దాన్ ఇన్పుట్స్ డాట్ లెంత్ I ప్లస్ ప్లస్. లెట్ ఇన్పుట్ ఈక్వల్స్ టు ఇన్పుట్స్ ఆఫ్ I. ఇప్పుడు ఈ ఇన్పుట్ వాల్యూ ఎంత ఉందో చూద్దాం. వాల్యూ ఈక్వల్స్ టు inp డాట్ వాల్యూ. inp డాట్ వాల్యూ ప్రాపర్టీ కదా. లెంత్ ఈక్వల్స్ టు p డాట్ వాల్యూ డాట్ లెంత్. సారీ, వాల్యూ ఇస్ జస్ట్ ఎ ప్రాపర్టీ. ఓకే, ఇప్పుడు ఈచ్ ఇండివిజువల్ ఇన్పుట్ వాల్యూస్ చూద్దాం. ఇట్లా మనం టైప్ చేసి నెక్స్ట్ క్లిక్ చేసినప్పుడు 3 ప్రింట్ అయ్యాయి. వాల్యూ ఈక్వల్స్ టు ESDF, లెంత్ ఈక్వల్స్ టు 7. సెకండ్ దానికి ఇన్పుట్ వాల్యూ ఏం లేదు, లెంత్ ఈక్వల్స్ టు 0 వచ్చింది. అంటే ఏంటి, లెంత్ ఈక్వల్స్ టు 0 ఉంటే మనం డేటా ఫిల్ చేయలేనట్టు ఇన్పుట్స్లో కదా. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే inp డాట్ వాల్యూ డాట్ లెంత్ ఈక్వల్స్ టు 0 ఉంది అంటే, ఎక్కడన్నా ఈక్వల్స్ టు 0 ఉంది అంటే అప్పుడు మనం ఏం చేయాలంటే రిటర్న్ ఫాల్స్. ఇఫ్ నాట్, ఈ ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత నాకు ఎండ్ ఆఫ్ ద డే ఈజ్ వ్యాలిడ్ వాల్యూ ఎక్కడన్నా ఉందంటే రిటర్న్ ట్రూవే కదా. రిటర్న్ ట్రూ పెట్టి ఇప్పుడు ఇది తీసేద్దాం.
ఇప్పుడు నేను ఏం చేస్తానంటే లెట్ అది రిటర్న్ వాల్యూ అనేది బూలియన్ కదా వస్తుంది, ఈజ్ వ్యాలిడ్ బూల్ ఈక్వల్స్ టు అని పెట్టి నేను తీసుకుంటాను. ఇఫ్ ఈజ్ వ్యాలిడ్ బూల్ అంటే ఇఫ్ ట్రూ అయితే అప్పుడు నేను నెక్స్ట్ దానికి వెళ్తాను అనమాట. ఇది తీసేద్దాం. సో దానిలో నెక్స్ట్ స్టెప్స్ నేను యాక్టివేట్ చేసుకోవాలి, ఇఫ్ నాట్ ఐ వోంట్ డూ ఇట్. దానికి ఎర్రర్ ఎలా పెట్టాలో కూడా నేను చెప్తాను, బట్ ఫర్ నౌ జస్ట్ చూద్దాం మన నెక్స్ట్ స్టెప్స్కి వెళ్తున్నాయా లేదా అని చెప్పేసి. నెక్స్ట్ స్టెప్కి వెళ్ళట్లేదు, నెక్స్ట్ స్టెప్కి వెళ్ళింది, ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ స్టెప్కి వెళ్ళట్లేదు, ప్రీవియస్ స్టెప్కి కూడా వెళ్ళట్లేదు, ప్రీవియస్ స్టెప్ నెక్స్ట్ స్టెప్ రెండు పని చేయట్లేదు. చూసారా? ఇప్పుడు మనం ప్రీవియస్ స్టెప్ ఎలా పని చేయాలో తర్వాత చూద్దాం, బట్ నెక్స్ట్ స్టెప్కి వెళ్ళట్లేదు కాబట్టి ఆర్ లాజిక్ హోల్డ్స్ గుడ్. ఇక్కడ వరకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? Sir, clear, sir. Kani, if we get any message, it will be okay, sir. It will be better, sir. ఓకే, అది నేను చెప్తాను, అది ఎలా చేయొచ్చో చెప్తాను. ఇప్పుడు Okay. ఓకే, సో ఇవి స్టెప్స్ కదా. దిస్ ఈస్ అగైన్ మై లాజిక్, ఐఎమ్ నాట్ డిపెండింగ్ ఆన్ W3 schools. ఇప్పుడు లెంత్ ఈక్వల్స్ టు 0 వచ్చినప్పుడు error message equals to document dot get element by get element by idea తీసుకుందాం. This is one single thing కదా, let me not have a class. Sir, I have a doubt. 1 second, ఇది అయిపోయిన తర్వాత నేను చెప్తాను. ఈ కోడ్ మధ్యలో ఉంది కదా, జస్ట్ లెట్ మీ కంప్లీట్ దిస్ వన్ అండ్ ఐ విల్ టెల్ యూ. Okay. Element dot inner HTML equals to input dot placeholder is empty. Please fill this field. First name is empty, please fill this field. First name fill చేసాం, లాస్ట్ నేమ్ is empty, please fill this field. లాస్ట్ నేమ్ ఫిల్ చేసాం. నెక్స్ట్ ఇప్పుడు ఈమెయిల్ is empty, please fill this field. గాట్ ఇట్? మెసేజ్ అయితే వస్తుంది కదా. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, ఎవరు అడుగుతున్నారు? సార్, HTML లో ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ట్యాగ్ ఉంది కదా, అక్కడ ప్లేస్ హోల్డర్ ఫస్ట్ నేమ్ పక్కన రిక్వైర్డ్ అని పెట్టేస్తే అయిపోతుంది కదా సార్? పెట్టచ్చు, కానీ దీనిలో ప్రాబ్లం ఏమవుతుందంటే మనకి మల్టీ స్టెప్ ఫామ్ కదా ఇది. ఒక సింగిల్ స్టెప్లో ఉంటే రిక్వైర్డ్ పెట్టుకోవచ్చు, ఇది మల్టీ స్టెప్ ఫామ్ కదా, మనం సబ్మిట్ ఒక దగ్గర చేయట్లేదు, మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్తూ మనం చేస్తూ ఉన్నాం, రైట్? సో మనం ఇక్కడ రిక్వైర్ పెడితే వర్క్ అవ్వదు అనమాట. ఒకటే సింగిల్ స్టెప్లో ఉండి ఫామ్ ఉంటే రిక్వైర్ పెడితే ఇట్ ఇస్ ఫైన్, బట్ ఇక్కడైతే మనకి కష్టం. అందుకనే లేకపోతే ఏంటంటే మల్టిపుల్ ఫామ్స్ పెట్టుకొని ఇండివిజువల్ ఫామ్ని మనం, అంటే ఇదన్నీ నేను ఒక సింగిల్ ఫామ్లో పెట్టాను కదా, సింగిల్ ఫామ్లో పెట్టడానికి రీజన్ ఏంటంటే సబ్మిట్ చేసినప్పుడు డేటా వస్తుంది, ఆ డేటా ఎలాగో కూడా మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. బట్ ఫర్ నౌ ఇది సింగిల్ ఫామ్లో పెట్టడానికి అయితే రీజన్ అదే, సబ్మిట్ చేసినప్పుడు డేటా తీసుకోవడానికి. మల్టిపుల్ ఫామ్స్లో పెడితే అంత డేటాను అపెండ్ చేయాలి, అదొక కొంచెం కష్టమైన పని, అందుకనే నేను ఇట్లా రాశాను. ఓకే, యా. సో
మెసేజ్ అయితే ఇప్పుడు క్లారిటీ వచ్చింది కదా, ఎలా డిస్ప్లే చేయొచ్చు అని చెప్పేసి. ఆ, నేను ఇప్పుడు ఇది జస్ట్ ఇప్పుడు ఏంటి, ఈ ఎర్రర్ మెసేజ్ నేను ప్రతిసారి క్లియర్ చేసేయాలి. నెక్స్ట్ స్టెప్కి వెళ్ళే ముందే క్లియర్ చేసి తర్వాత మనం పెట్టుకోవాలి. సో అప్పుడు నేను ఏం చేయాలంటే ఓకే, ఈ ఈ ఎర్రర్ మెసేజ్ని కూడా పైన పెట్టేద్దాం. ఇది ఒకసారి తీసుకొని 10 సార్లు మనం కాల్ చేయకుండా ప్రీవియస్ నెక్స్ట్కి ఏదన్నా సరే ఇన్నర్ హెచ్టిఎంఎల్ ఈక్వల్స్ టు ఎంటీ పెట్టేసుకొని ఇది ఇక్కడ తీసేద్దాం. సో ఇప్పుడు నా కోడింగ్ కొంచెం క్లీన్గా ఉంది. సపోజ్ నేను కూడా నెక్స్ట్ క్లిక్ చేస్తే ఫస్ట్ నేమ్ ఇస్ ఎంటీ, లాస్ట్ నేమ్ ఇస్ ఎంటీ, లాస్ట్ నేమ్ కూడా నేను క్లియర్ చేసా. ఇప్పుడు ఓకే, డాట్ అపెండ్ అని పెడదాం, లేకపోతే అపెండ్ చైల్డ్. ఇలా చూద్దాం ఒక్కసారి, జస్ట్ ఐ వాంట్ టు చెక్. 2 ఎర్రర్ మెసేజెస్ ఒకసారి చూపించేద్దాం యూజర్కి అని చెప్పి. న్యూ ఎలిమెంట్ టు డామ్, నేను అది జస్ట్ చూస్తున్నా. ఓకే, ఈ కోడ్ తీసుకుందాం. ఇది నేను div మెసేజ్ అని పెడతా. div మెసేజ్లో ఇక్కడ నా మెసేజ్ పెట్టుకోవాలి. అంటే inp డాట్ ప్లేస్ హోల్డర్ ఈజ్ ఎంటీ, ప్లీజ్ ఫిల్ దిస్ ఫీల్డ్. inp dot placeholder is empty, div dot append child message. ఓ ఒక్క నిమిషం, ఐ థింక్ నేను కొంచెం మిస్ చేసా. మన లాజిక్ కూడా వర్క్ అవుతుంది. ఇది ఒకసారి కమెంట్ అవుట్ చేద్దాం. మన లాజిక్ కూడా వర్క్ అవుతుంది, ఆ లాజిక్ వరకు వెళ్ళక్కర్లే. ఏదో ఎర్రర్ వచ్చింది. సరే ఓకే, మనం ఇలా నోడ్ క్రియేట్ చేద్దాం. మెసేజ్ పెట్టిన తర్వాత ఎర్రర్ మెసేజ్ డాట్ అపెండ్ చైల్డ్ div. ఇప్పుడు చూద్దాం. ఓకే, ఎందుకు రిటర్న్ ఫాల్స్ అయిపోతుంది కదా, రిటర్న్ ఫాల్స్ చేయకూడదు ఇక్కడ. లెట్ ఈజ్ వ్యాలిడ్ బూల్ అని పెట్టుకొని దీన్ని ట్రూ పెట్టుకుందాం. ఇది ఎక్కడన్నా వచ్చిందంటే
ఈజ్ వ్యాలిడ్ బూల్ ఈక్వల్స్ టు ఫాల్స్. ఎక్కడ వచ్చినా సరే ఈజ్ వ్యాలిడ్ బూల్ ఫాల్స్ పెట్టి రిటర్న్ ఈజ్ వ్యాలిడ్ బూల్ పెట్టుకుందాం. అంతే, సింపుల్. ఫస్ట్ నేమ్ ఇస్ ఎంటీ, ప్లీజ్ ఫిల్ దిస్ ఫీల్డ్. లాస్ట్ నేమ్ ఇస్ ఎంటీ, ప్లీజ్ ఫిల్ దిస్ ఫీల్డ్. సో నేను ఫస్ట్ నేమ్ ఫిల్ చేసా, లాస్ట్ నేమ్ ఫిల్ చేసా. నెక్స్ట్ ఈమెయిల్ ఈజ్ ఎంటీ, ప్లీజ్ ఫిల్ దిస్ ఫీల్డ్. ఫోన్ ఈజ్ ఎంటీ, ప్లీజ్ ఫిల్ దిస్ ఫీల్డ్. ఓకే, సో అన్ని మెసేజెస్ ఒకసారి వచ్చేస్తున్నాయి, చూసారా ఇప్పుడు. దిస్ ఇస్ అగైన్ సి, దిస్ ఇస్ ద వే వి రైట్ ద లాజిక్. కొంచెం మార్చుకొని కోడ్ రీఫ్యాక్టర్ చేసి రాస్తాం. బట్ యా, దిస్ ఇస్ హౌ వి డూ. ఎనీ క్వశ్చన్స్ ఇక్కడ వరకు? ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా? ఇది జస్ట్ నేను ఏంటంటే అన్ని మెసేజెస్ ఒకసారి చూపిద్దాము, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్కి మళ్ళీ ఇండివిజువల్ మెసేజెస్ ఎందుకు అని చెప్పి నేను ఒకటి ఈజ్ వ్యాలిడ్ బూల్ అని చెప్పి దాన్ని ఫస్ట్ ట్రూ చేసుకున్నా. అంటే ఫస్ట్ బై డిఫాల్ట్ వ్యాలిడిటీ ఉంటుంది అని చెప్పి అన్నట్టు. ఎక్కడన్నా వాల్యూ డాట్ లెంత్ ఈక్వల్స్ టు 0 వచ్చిందంటే ఈజ్ వ్యాలిడ్ బుల్ నేను ఇమీడియట్గా ఫాల్స్ చేసుకుంటున్నాను. రిటర్న్ అవ్వట్లేదు, ఎందుకంటే మిగిలినవి కూడా ఎవాల్యుయేట్ చేసి మనం చూపిద్దాం అనుకున్నాం అనిపించింది కదా నాకు. సో అందుకని నేను అది ఎవాల్యుయేట్ చేయకుండా ఈజ్ వ్యాలిడ్ బుల్ అనేది ఫాల్స్ పెట్టుకుని ఎండ్ ఆఫ్ ద డే రిటర్న్ ఈజ్ వ్యాలిడ్ బుల్ పెట్టుకున్నా. క్లియర్ ఆర్ ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా? మీరు ఫాస్ట్గా చెప్తే నెక్స్ట్ టాపిక్స్కి వెళ్ళొచ్చు, మన టాపిక్స్ కవర్ అవ్వట్లే. ఇవాళ అయిపోతే అట్లీస్ట్ వెన్స్డే నుంచి విల్ స్టార్ట్ రియాక్ట్, అప్పుడు ఇంకా ఫాస్ట్గా రాయొచ్చు HTML. అందుకనే ఫాస్ట్గా చెప్పండి. ఓకే, కూల్. సో ఈ కన్సోల్ డాట్ లాగ్ తీసేద్దాం. సో ఈజ్ వ్యాలిడ్ చేసాము. నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ క్లిక్ చేసినప్పుడు మనకి ఎర్రర్ మెసేజ్ వస్తుంది. ప్రీవియస్ క్లిక్ చేసినప్పుడు అన్నీ పోతున్నాయి, విచ్ ఇస్ ఆల్ ఫైన్. ఇప్పుడు మనం 0th స్టెప్లో ఉన్నామంటే ప్రీవియస్ని మనం ఇది చేయాలి కదా, ఏమంటారు? సో ఐ విల్ నాట్ డూ దిస్ హియర్, ఐ విల్ డూ ఇట్ హియర్. ఓకే, ఓకే. ఇప్పుడు నేను నెక్స్ట్ ప్రీవియస్కి వెళ్తున్నప్పుడు నాకు ప్రీవియస్ బటన్ 0 అవ్వాలి కదా. సో నేను ఏం చేస్తానంటే ప్రీవియస్, సో ఈ ప్రీవియస్ బటన్ చేంజ్కి నేను దాన్ని డిసేబుల్ చేస్తున్నా. ప్రీవియస్ బటన్ చేంజ్ ఆఫ్ 0 డాట్ డిసేబుల్ బటన్ ఇన్ జావా స్క్రిప్ట్. ఓకే, డాట్ డిసేబుల్డ్ ఈక్వల్స్ టు ట్రూ. ఇక్కడ నెక్స్ట్ బటన్ డిసేబుల్ చేయాలి లాస్ట్ స్టెప్ తర్వాత. సో నెక్స్ట్ బటన్ ఓకే, నెక్స్ట్ బటన్ లెట్ ఇట్ బి, బట్ ఫస్ట్ ఇది చూద్దాం. ఫస్ట్ పెట్టేద్దాం ప్రీవియస్ బటన్ డిసేబుల్ ట్రూ. ఇక్కడ రాయక్కర్లే, ఇక్కడ వరకు వెళ్ళక్కర్లే. సో ఈ బటన్ చూసారా, డిసేబుల్ అయిపోయింది. డిసేబుల్ అవ్వకుండా ఇప్పుడు దీన్ని ఫాల్స్ చేయాలి ఎప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు. సో నెక్స్ట్ క్లిక్ చేసినప్పుడు ప్రీవియస్ బటన్ ఇదయింది. మళ్ళీ బ్యాక్కి వచ్చినప్పుడు ఇది ఫిల్ చేయాలిగా. ఒక్క నిమిషం, ఇది ఫాల్స్ ఇక్కడ తీసేయాలి.
ఓకే. ఇప్పుడు యా సో అదనమాట. ఇక్కడికి ఎవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఇది జస్ట్ చిన్నదే చేశాను. ఈ లాజిక్ కొంచెం అర్థం కాకపోయినా ఒకసారి మీరు చూస్తే యూ విల్ అండర్స్టాండ్. డీబగ్ చేసుకుంటూ వెళ్తే యూ విల్ గెట్ టు నో. నెక్స్ట్ ఇంకా ఏం చేయొచ్చు? మెసేజెస్ చూపించేసాం. ఐ థింక్ దిస్ ఇస్ వాట్ వీ కెన్ డూ ఇన్ దిస్ ఫార్మ్. ప్రాబబ్లీ దీనికి మనం బ్యాక్గ్రౌండ్ పెట్టుకోవచ్చు. డిసేబుల్డ్ ఉన్నప్పుడు ఇన్పుట్స్కి బ్యాక్గ్రౌండ్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్కి వెళ్ళినప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ తీసేయచ్చు. అట్లా వ్యాలిడ్ అయిన తర్వాత బ్యాక్గ్రౌండ్ తీసేయచ్చు. అట్లా వీ కెన్ డూ ఇట్. ఐ థింక్ దిస్ ఇస్ ప్రెటీ మచ్ వీ కెన్ డూ ఇన్ దిస్ ఫార్మ్. ఇంకేమన్నా చేయొచ్చు అనుకుంటున్నారా? చెప్పండి. విల్ డూ ఇట్. సార్ ఇంకొన్ని సిచ్యువేషన్స్ లో కొంతమంది నెంబర్ బదులు లెటర్స్ బదులు నెంబర్ అలా రాస్తారు కదా సార్. అలా అలా రాసినప్పుడు డిఫరెంట్ రాసినప్పుడు ఏమైనా మెసేజ్ లాంటివి పెట్టొచ్చు కదా సార్. ప్లీజ్ ఎంటర్ ఓన్లీ లెటర్స్ ఆర్ ప్లీజ్ ఎంటర్ ఓన్లీ నెంబర్స్ లైక్ దట్ సార్. పెట్టచ్చు. అది మనం చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఓన్లీ ఒకదానికే చేద్దాం, అన్నిటికీ వద్దు. ఏంటంటే ఇప్పుడు స్టెప్ నెంబర్ 0 అయింది అనుకోండి, అప్పుడు ఒకటే చేద్దాం. ఓన్లీ స్టెప్ నెంబర్ 0 వి డూ దిస్. ఓన్లీ ఫస్ట్ స్టెప్కే చేద్దాం. ఈక్వల్స్ టు 0. స్టెప్ నెంబర్ 0 అయింది. అప్పుడు ఇఫ్ స్టెప్ నెంబర్ 0 అయినప్పుడు ఫస్ట్ నేమ్ ఉంది కదా, ఈ ఫస్ట్ నేమ్ ఒకదానికే చేద్దాం. ఇది ఇక్కడ పెట్టద్దులే, ఇక్కడ పెట్టుకుందాం. మనకు స్టెప్ నెంబర్ 0లో ఫస్ట్ ఇన్పుట్ ఉంటుందని మనకు తెలుసు కదా. సో ఇఫ్ ఇన్పుట్స్ ఆఫ్ 0 డాట్ వాల్యూ, ఓకే, దీనికి మనం రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ వాడతాం అనమాట. హౌ రిజెక్ట్స్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ టు చెక్ ఓన్లీ ఆల్ఫాబెట్స్. ఇన్ జావాస్క్రిప్ట్. ఇది నాకు తెలీదు, ఐ విల్ జస్ట్ గెట్ ఇట్ ఇట్లా. ఇది ఫామ్ వ్యాలిడేషన్లో దిస్ ఇస్ ద రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. లెటర్స్ ఈక్వల్స్ టు రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ పెట్టిన తర్వాత డాట్ మ్యాచ్ ఆఫ్ లెటర్స్. డాట్ మ్యాచ్ ఆఫ్ లెటర్స్ అంటే దీనిలో మ్యాచ్ అవ్వకపోతే దెన్ ఇది మళ్ళీ పెట్టుకుందాం. ఇప్పుడు నేను ఫంక్షన్స్ రాయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటో కూడా చెప్తాను. ఇప్పుడు జస్ట్ ఫర్ నౌ లెట్ బేర్ విత్ మీ. కెనాట్ హ్యావ్ నంబర్స్, ప్లీజ్ చేంజ్ ద ఫీల్డ్. ఓకే, సో ఇప్పుడు నేను ఫస్ట్ సపోజ్ 1 2 3 ABC అని పెట్టా. ఓకే ABC. ఫస్ట్ లాస్ట్ నేమ్ ఇస్ ఎంప్టీ, ప్లీజ్ ఫిల్ దిస్ ఫీల్డ్ వచ్చేసింది. ఫస్ట్ నేమ్ కెనాట్ హ్యావ్ నెంబర్స్, ప్లీజ్ చేంజ్ ద ఫీల్డ్. చూసారా, ఈ ఎర్రర్ కూడా వచ్చింది మనకు ఫస్ట్. సో ఈ స్టెప్ నెంబర్లో నేను ఓన్లీ ఈ స్టెప్ నెంబర్ 0 వచ్చినప్పుడు ఇది తీసుకున్నాను. స్టెప్ నెంబర్ 1లో వేరే మనం ఏమంటారు, ఇండివిజువల్గా రాసుకోవాలన్నమాట. ఎవ్రీథింగ్ వీ షుడ్ రైట్ ఇండివిజువల్లీ. అంటే ఇలాంటి ప్యాటర్న్ చెకింగ్ ఆర్ నంబర్ కానీ ఈమెయిల్ చెకింగ్కి మనం జనరల్గా రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ వాడతాం. మీరు రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఫర్ ఈమెయిల్ అని చెప్పి కొడితే మీకు ఈమెయిల్ వచ్చేస్తుంది. అది తీసుకొని మీరు ఈమెయిల్ చెక్ చేయొచ్చు. డాట్ మ్యాచ్ అని చెప్పి అది చెక్ చేయొచ్చు. నాట్ ఎందుకు పెట్టానంటే అది ట్రూ అయింది అనుకోండి, అది ట్రూ కాకుండా ఫాల్స్ అయితే అప్పుడు మాత్రమే చూపించాలని చెప్పి. సో ఫాల్స్ నెగేషన్ చేస్తే ట్రూ అనమాట. సో
అది ఈ డాట్ మ్యాచ్ ఫాల్స్ అయింది కాబట్టి ఈ కండిషన్ లోపలికి వచ్చి వి ప్లేస్ దిస్ థింగ్. ఓకే, ఇంకా ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా? కూల్. సో యా, ఇది దిస్ ఇస్ హౌ వి డూ దిస్ రిజిస్ట్రేషన్ ఫామ్. సో మీకు ఇవాళ కొంచెం చిన్న ఫన్ యాక్టివిటీ లాగా చూపిస్తాను. నేను ఒక అప్లికేషన్ చేశాను. ఇది నేను ఒక అప్లికేషన్ చేశాను. ఆ అప్లికేషన్ లాస్ట్ ఇయర్ లాక్డౌన్ టైంలో స్టార్ట్ చేశాను అనమాట. సో దట్ వాస్ ఐ థింక్ నేను ఒక 1 మంత్ 15 డేస్లో అంతా చేసినట్టున్నా. లైక్ నా ఇంట్రెస్ట్ వచ్చినప్పుడల్లా కూర్చొని చేశాను. సో ఐ విల్ షో దట్ అప్లికేషన్ ఫస్ట్, దాని తర్వాత మనం ఇవాళ మన క్లాస్లోకి వెళ్దాం. ఇవాళ క్లాస్లో ఒక చిన్న టాపిక్ ఉంది, ఐ విల్ జస్ట్ కవర్ దట్. అండ్ దెన్ రేపు మీకు ఒక ఎక్సర్సైజ్ ఇలాంటిదే, రిజిస్ట్రేషన్ ఫామ్ లాంటిది ఒక ఎక్సర్సైజ్ ఇస్తా. ఆ ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత దెన్ ఐ థింక్ యా దట్స్ ఇట్. ఆఫ్టర్ దట్ విల్ స్టార్ట్ రియాక్ట్ వెన్స్డే నుంచి. ఓకే, యా. సో ఇది నేను చేసిన అప్లికేషన్ అనమాట లాస్ట్ ఇయర్. అంటే మనం జనరల్గా ఇంట్లో హౌసీ ఆడతాం కదా, తంబోలా అంటారు. మీరు ఎంతమంది ఆడారో నాకు తెలీదు. సో ఇదేంటంటే లైక్ ఇప్పుడు ఒక ఒక వాట్సాప్ గ్రూప్లో క్రియేట్ చేసుకొని మీరు ఏం చేస్తారంటే ఎవరెవరైతే ఫాస్టెస్ట్ 5 కానీ లైన్స్ కానీ ఫుల్ హౌస్ కానీ క్లెయిమ్ చేద్దాం అనుకుంటున్నారో గ్రూప్లో చేసుకోవచ్చు. బట్ ఓ నైస్. సో చేయొచ్చు గ్రూప్లో, కానీ నేను యాక్చువల్ ఆ ఫీచర్ కూడా ఇందులోనే పెడదాం అనుకున్నా. ఎవరైతే ఫస్ట్ క్లెయిమ్ చేశారో అది కూడా యాడ్ చేద్దామని చెప్పి అనుకున్నా, కానీ నాకు టైం కుదరలే. అంటే ఇక్కడ చేసి ఆపేశాను అనమాట. సో ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ఇప్పుడు మనం ఒక గేమ్ హోస్ట్ చేశారనుకో, వాళ్ళకి ఒక గేమ్ ఐడి వెళ్తుంది 48193 అని చెప్పి. వాళ్ళు హోస్ట్ అనమాట గేమ్కి. సో ఇప్పుడు నేను జాయిన్ అవుదాం అనుకుంటే నేను గేమ్ ఐడి ఎంటర్ చేసి, నా నేమ్ తేజ అని ఎంటర్ చేసి, నాకు సపోజ్ 3 టికెట్స్ కావాలి. అండ్ దెన్ ఐ క్లిక్ ఆన్ జాయిన్ ద గేమ్. ఓకే, ఇది ఇంకా ఈ గేమ్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత అందరూ ఎంటర్ చేసిన తర్వాత ఎంటర్ గేమ్ అని కొడతారు. సో అప్పుడు ఐ కెన్ జాయిన్ ద గేమ్. అదేంటిది 48193 కదా. యా. సో యా, ఇప్పుడు నేను గేమ్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత నాకు జాయిన్ అయ్యాను. ఇది నా టికెట్ అనమాట. సో ఇప్పుడు నేను ఫస్ట్ జనరేట్ నెంబర్ క్లిక్ చేస్తే 65 జనరేట్ అయింది. ఐ గెట్ టు సీ దట్ నెంబర్. రిఫ్రెష్ అవ్వట్లేదా? uh, 27 రిఫ్రెష్ అయింది. సో 27 నా దగ్గర ఉంటే ఐ విల్ క్లిక్ ఇట్, ఇఫ్ నాట్ ఐ డోంట్ క్లిక్ ఇట్. సో 17 లేదు నా దగ్గర. 17 ఇక్కడ రిఫ్రెష్ అయింది చూసారు. అది అంటే ఈ ట్యాబ్ ఒక బ్రౌజర్, ఈ ట్యాబ్లో ఒక యూజర్ వాడుతున్నట్టు అన్నమాట. అట్లా నేను రిజంబుల్ చేసి క్రియేట్ చేశాను. ఇక్కడ వ్యూ ప్లేయర్స్ క్లిక్ చేస్తే ఇద్దరు ఉన్నారు ప్లేయర్స్. ఓకే, నెక్స్ట్ జెన్ నెంబర్ 46 జనరేట్ అయింది. 46 నా దగ్గర ఉంది. ఐ విల్ చెక్ 46 అనమాట. ఇట్లా జస్ట్ ఫర్ ఫన్ ఈ గేమ్ క్రియేట్ చేసాను. 12 ఉంది నా దగ్గర, 12 అని పెట్టుకుంటున్నా. సో అంటే ఈ చెకింగ్ కూడా ఆటోమేటిక్ చేయొచ్చు. బట్ దెన్ నేను ఏంటంటే ఇలా చేయడం ఎందుకు, యూజర్ మనం హౌసీ ఆడినప్పుడు మనం క్లిక్ చేస్తే మనం టిక్ చేసుకుంటే బాగుంటుందని నాకు అనిపించింది. సో ఇలా చేశాను అనమాట. సో ఫాస్టెస్ట్ 5 ఎవరికైతే వచ్చిందో వాళ్ళు వాట్సాప్ గ్రూప్లో కమ్యూనికేట్ చేసుకోవచ్చు. బట్ అది కూడా ఇక్కడ పెడదాం అనుకున్నా. లైక్ ఈ అప్లికేషన్లోనే నాకు చాలా అప్లికేషన్స్ కనిపించాయి, కానీ నాకు అంత ఎఫెక్టివ్గా అనిపించలేదు ఆన్లైన్లో ఆ టైంలో. మరి ఇప్పుడు ఏమో వచ్చాయేమో నాకు తెలియదు కానీ. సో ఐ థాట్ లైక్ అలా చేయొచ్చు కదా. లైక్ ఫాస్టెస్ట్ 5 ఎవరికి వచ్చిందో వాళ్ళు ఫస్ట్ ఇక్కడే క్లెయిమ్ చేస్తే వాళ్ళకి ఇక్కడ హోస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లీడర్ బోర్డులో కనిపిస్తుంది, ఇక్కడ రైట్ సైడ్ లీడర్ బోర్డులో. అండ్ then they can say that okay, this is what this person has won fastest 5, లేకపోతే ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, థర్డ్ లైన్
అట్లా. సో ఇక్కడ ఈ బోర్డ్‌లో ఏ నంబర్స్ ఫిల్ అయ్యాయో ఆ నంబర్స్ మనం చూపిస్తాం అనమాట. నెక్స్ట్ నెంబర్ ఫిల్ చేసినప్పుడు 45 45 ఫిల్ అయిపోయింది. నెక్స్ట్ నెంబర్ 72. సో ఇట్లా సో బట్ ఐ థింక్ ఇట్స్ ఓన్లీ టిల్ 89 నెంబర్స్, 90th నెంబర్ లేదు. నేను రాసిన ఏదో ఆల్గోరిథంలో 90th నెంబర్కి మళ్ళీ వేరే చెక్స్ పెట్టాల్సి వస్తుంది. అంటే ర్యాండమ్ నెంబర్ జనరేషన్లో, ఈ టికెట్ జనరేషన్లో. సో అందుకే 90th నెంబర్ నేను పెట్టలేదు. ఓన్లీ 1 to 89 వరకు పెట్టాను. సో సో యా దిస్ ఈస్ వన్ థింగ్. తంబోలా ఇది నేను జస్ట్ ఫ్రీ హోస్టింగ్ అంతా ఫ్రీనే. దీనికి నేను ఏమి ₹1 ఖర్చు పెట్టలే. ఈ ఈ వెబ్సైట్ కూడా ఐ గాట్ ఇట్ ఫర్ ఫ్రీ. ఫైర్ బేస్ అనేది ఒకటి ఉంది గూగుల్ వాళ్ళది. అట్లీస్ట్ స్టిల్ లైక్ 40,000 యూజర్స్ ఎంతో ఇట్ విల్ హెల్ప్ యూ, ఇట్ విల్ మేక్ యూ హోస్ట్ ఇట్ ఫర్ ఫ్రీ. ఆ తర్వాత మనం డబ్బులు పే చేసుకోవాలి. అండ్ యా ఇది ఒకటి చిన్నది నేను అప్పుడు చేశాను అనమాట. ఇంకొకటి కూడా ఏదో యాప్ చేస్తున్నాను. యా దట్ ఈస్ ఫర్ IRCTC టికెట్ బుకింగ్, బట్ దట్ ఈస్ నోవేర్ దేర్ నౌ. బట్ యా దిస్ ఇస్ వన్ థింగ్ విచ్ ఐ డిడ్. అండ్ దీనిలో లాస్ట్ ఇయర్ లాక్డౌన్లో అయితే మా ఫ్రెండ్స్, వాళ్ళ ఫ్రెండ్స్, అట్లా మ్యూచువల్ ఫ్రెండ్స్ అందరూ ఆడి ఆల్మోస్ట్ ఒక 1 lakh గేమ్స్ అండ్ 20,000 పీపుల్, యూనిక్ పీపుల్ జాయిన్ అయ్యారు అనమాట. సో దిస్ ఇస్ సంథింగ్ విచ్ వాస్ ఫన్ చేశాను. ఇలాంటి అప్లికేషన్స్ మీరు చేయొచ్చు. ఇన్ఫాక్ట్ మీరు HTML, CSS, జావాస్క్రిప్ట్ నేర్చుకొని ఇంకా Node.js కూడా నేర్చుకుంటే ఇలాంటి అప్లికేషన్స్ మీరు ఇంకా చాలా చాలా డెవలప్ చేయొచ్చు. అంటే యూనిక్ ఐడియాస్, యూనిక్ ప్రాబ్లమ్. అండ్ నేను ఇది చేసినప్పుడు నాకు మంచి ఆన్లైన్ తంబోలా ఆర్ హౌసీ గేమ్స్ నాకు కనిపించలేదు అక్కడ. దెన్ ఐ థాట్ వై నాట్ వీ ఓన్లీ డూ ఇట్ అని చెప్పి. సో దెన్ ఐ డిడ్ దిస్ వన్. ఇట్లా మీరు కూడా ఏదన్నా తీసుకొని యూ కెన్ డెఫినెట్లీ స్టార్ట్ డూయింగ్ ఇట్, అండ్ దట్ విల్ హెల్ప్ యూ లర్న్ మోర్, ఎక్స్ప్లోర్ మోర్. నాకు ఇది ఫైర్ బేస్ తెలీదు. యా మన టైం లిమిట్ అయిపోయింది. లెట్స్ వెయిట్ ఫర్ అదర్స్ టు జాయిన్. యా సో నాకు ఫైర్ బేస్ తెలియదు అప్పుడు అసలు. వెన్ ఐ వాజ్ స్టార్టింగ్ దిస్ అప్లికేషన్ నాకు అసలు ఫైర్ బేస్ ఎట్లా లాంచ్ చేయాలి ఏంటి అంటే ఇది ఒకటి ఉందని తెలుసు, కానీ నేను ఎప్పుడు వర్క్ చేయలేదు. సో ఆ తర్వాత దెన్ ఐ స్టార్టెడ్ లెర్నింగ్ ఇట్, అండ్ దెన్ ఈ అప్లికేషన్ చేశాను. ఎవ్రీథింగ్ వాజ్ ఫ్రీ. మనం కోడ్ రాయడానికి మన టైం ఒకటే పెట్టాలి కానీ, బట్ రెస్ట్ ఆఫ్ ఇట్ అంతా ఫ్రీనే అనమాట. అండ్ యా అట్లా నేను డెవలప్ చేసి ఇగో చూసారా, నెంబర్ మారిన వెంటనే యూ గెట్ దిస్ నంబర్ ఆన్ ద స్క్రీన్ 3. యా సో దిస్ ఇస్ వన్ ఫన్ యాప్. మీరు ఎప్పుడైనా ఆడదాం అనుకుంటే దీనిలో ఆడండి మీ ఫ్రెండ్స్ తోటి. దిస్ ఇస్ నాట్ ఫర్ మానిటైజేషన్. నేను జస్ట్ ఫ్రీగా చూద్దాం ఎలా ఉంటుందో ఏంటో అన్నట్టు చేశాను అంతే. నో మనీ ఇన్వాల్వ్డ్. మీరు ఎవరైనా మనీ పెట్టుకు ఆడుకుంటారంటే ఇట్స్ అప్ టు యూ, బట్ దిస్ ఇస్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. ఓకే, యా లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్. ఇవాళ క్లాస్లో నేను ఒక చిన్నది చెప్పేసి ఐ విల్ గివ్ యూ ద టాస్క్. టుమారో ఇఫ్ యువర్ పీపుల్ ఆర్ డూయింగ్ ఇట్, ఇట్ ఈస్ ఫైన్. ఇఫ్ నాట్ విల్ టేక్ వన్ మోర్ డే ఆ టాస్క్కి. ఆ టాస్క్ ఏందనేది నేను మీకు ప్రాబబ్లీ ఆఫ్టర్ దిస్ క్లాస్ చెప్తాను, ఎందుకంటే నేను కూడా ఒక సెర్చ్ చేయాలి ప్రాపర్ ఈ టాస్క్ చెప్తే బాగుంటుంది అని చెప్పి. సో గివ్ మీ సమ్ టైమ్. నేను ఆ టాస్క్ ఇస్తాను మీకు. అండ్ యా ఫస్ట్ ఒక కాన్సెప్ట్ ఉంది. ఆ కాన్సెప్ట్ చెప్పేసిన తర్వాత దెన్ వీ విల్ గో టు. సో ఇప్పుడు నాకు ఇలా ఉంది కదా నా జావా స్క్రిప్ట్లో. సపోజ్ లెట్ ఓబీజే ఈక్వల్స్ టు నేమ్ తేజ, సిటీ
హైదరాబాద్ అని ఉంది సపోజ్. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే లెట్ obj1 ఈక్వల్స్ టు obj అని నేను చేశాను అనమాట. చేసిన తర్వాత obj డాట్ నేమ్ ఈక్వల్స్ టు సపోజ్ ABC అని పెడుతున్నాను. ఓకే, ఇప్పుడు నాకు కన్సోల్ డాట్ లాగ్, కన్సోల్ మినిమైజ్ చేద్దాం, కన్సోల్ డాట్ లాగ్ obj డాట్ నేమ్ ఏం ప్రింట్ అవుతుంది, సారీ obj డాట్ నేమ్ ఈక్వల్స్ టు ఓకే obj డాట్ నేమ్ ఏం ప్రింట్ అవుతుంది, obj1 డాట్ నేమ్ ఏం ప్రింట్ అవుతుంది, మీరు నాకు ఆన్సర్ చెప్పండి. ఇలా ప్రింట్ చేసినప్పుడు ఏం ప్రింట్ అవుతుంది, యువర్ వైల్డ్ గెస్. రెండిటికి ఎక్కడ తేజ ప్రింట్ అవుతుంది, ఫస్ట్ కన్సోల్లోనా? ఫస్ట్ కన్సోల్లో తేజ ప్రింట్ అయ్యి నెక్స్ట్ కన్సోల్లో ABC ప్రింట్ అవుతుందా? అన్మ్యూట్ చేసి మాట్లాడండి, ఇట్లా చాట్లో అయితే కష్టం. ABC అనే వస్తుంది సార్. ఎందుకు వస్తుంది రెండింటికి ABC? బికాస్ మీరు డిక్లేర్ చేసేసారు కదా ఆబ్జెక్ట్ నేమ్ ఈక్వల్ టు ABC అని, సో రెండింటికి అది అప్లై అవుతుంది. obj డాట్ నేమ్ ఈక్వల్స్ టు ABC డిక్లేర్ చేయడం వల్ల రెండింటికి అప్లై అవుతుంది అంటున్నారు, అంతేనా? అవును సార్, నా గెస్ అయితే అదే. ఇప్పుడు obj1 ఈక్వల్స్ టు obj చేసాం కదా, obj1 డాట్ నేమ్ కూడా ABC మారుతుంది అంటున్నారు మీరు, అంతే కదా? ఎస్ సార్. దట్ ఇస్ అబ్సల్యూట్లీ రైట్. ఎందుకు అంటే దిస్ ఇస్ కాల్డ్ మ్యూటేటింగ్ ప్రాపర్టీ అనమాట. అంటే ఈ ఆబ్జెక్ట్స్ కానీ అరేస్ కానీ మ్యూటేట్ అవుతాయి. మ్యూటేటింగ్ అంటే ఏంటంటే ఒక దగ్గర ఇప్పుడు పేరెంట్కి మనం చేంజ్ చేసామంటే చైల్డ్కి కూడా చేంజ్ అయిపోతుంది, లేదంటే దాని రెఫరెన్స్ చేంజ్ చేస్తే రెఫరెన్సెస్ ఓవరాల్గా చేంజ్ అయిపోతాయి అనమాట. సో దట్ ఈస్ కాల్డ్ మ్యూటేటింగ్. ఇది ఇలా చేయకుండా ఉండడానికి ప్రస్తుతానికైతే 2 మెథడ్స్ నేను చెప్తాను, ఇంకొకటి కూడా ఉంది ఆబ్జెక్ట్ డాట్ క్రియేట్ అని చెప్పి, దట్ ఐ విల్ నాట్ టెల్ యూ రైట్ నౌ, బట్ you will understand it later on. Inheritance concepts చెప్పినప్పుడు దెన్ కాల్ అప్లై బైండ్ ఆ 3 ఫంక్షనాలిటీస్ ఉన్నాయి, అవి ఇప్పుడు నేను చెప్పట్లేదు, అవి దట్ ఈస్ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ. నేను ఫస్ట్ మీకు వీడియో రెఫరెన్సెస్ చూపిస్తాను దానికి, తర్వాత దెన్ ఐ విల్ ఆల్సో కమ్ అండ్ టెల్ యూ అవి ఏంటి కాన్సెప్ట్స్ అని చెప్పి. ఇన్హెరిటెన్స్, కాల్ అప్లై బైండ్ ఐఎమ్ నాట్ టీచింగ్ యూ నౌ. మీరు కావాలంటే ఆ కాన్సెప్ట్స్ మీరు గూగుల్లో సెర్చ్ చేసి నేర్చుకోండి, బట్ ఫర్ నౌ ఐ డోంట్ థింక్ దట్ ఈస్ సో మచ్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ కోర్స్. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ES6లో స్ప్రెడ్ ఆపరేటర్ అని ఉందన్నమాట. సో ఈ 3 డాట్స్ ఇచ్చి OBJ అని ఇచ్చాము అంటే దిస్ ఇస్ కాల్డ్ స్ప్రెడ్ ఆపరేటర్. సో ఇప్పుడు మనం ఇది సేవ్ చేసిన తర్వాత చూస్తే, లెట్ మీ క్లియర్ ద కన్సోల్ అండ్ సేవ్. సో OBJ డాట్ నేమ్ ABC అని పడింది, కానీ obj1 డాట్ నేమ్ తేజ అనే వచ్చింది. అంటే ఇక్కడ మనం మ్యూటేట్ చేయట్లేదు ఆబ్జెక్ట్ని. అప్పుడు ఏంటంటే ఓన్లీ వాల్యూస్ని మాత్రమే మనం తీసుకుంటున్నాం, వీఆర్ నాట్ టేకింగ్ ద రెఫరెన్సెస్. క్లియర్, ఇది ఒక వే. నెక్స్ట్ ఏంటంటే లెట్ obj2 ఈక్వల్స్ టు JSON డాట్ పార్స్ ఆఫ్ JSON డాట్ stringify. ఇది OBJ is also nothing but JSON కదా, సో ఇలా కూడా చేయొచ్చు. ఇప్పుడు obj3 చూద్దాం. obj3 ఈక్వల్స్ టు obj. ఇప్పుడు మనం obj డాట్ నేమ్ పంపించాం కదా, obj డాట్ నేమ్, obj1 డాట్ నేమ్, obj2 డాట్ నేమ్, obj3 డాట్ నేమ్. Let me minimize this console. మన రెఫరెన్సెస్ కి రాసుకుందాం ఇక్కడ. obj1, obj2, obj3. సో ఇప్పుడు చూడండి, obj1కి obj2కి తేజ అనే వస్తుంది, obj డాట్ నేమ్కి మాత్రం ABC వస్తుంది, obj3 కూడా ABC వస్తుంది. లెట్స్ సి, obj1 డాట్ నేమ్ ABC,
obj dot name abc, obj1 dot name teja, obj2 dot name teja, obj3 dot name abc. సో ఇక్కడ మీరు చూసారంటే ఈ ఈ 3 స్టెప్స్ లో ఈ రెండు ఇమ్యూటబుల్ అన్నమాట. అంటే ఇట్స్ ఓన్లీ వాల్యూస్ మనం పాస్ చేస్తున్నాం. ఈ ఫస్ట్ రెండు అయితే మ్యూటేట్ చేసినట్టు. కాకపోతే ఈ స్ప్రెడ్ ఆపరేటర్లో ఒక క్యాచ్ ఉంది, అదేంటో కూడా చెప్తాను మీకు. సపోజ్ ఏమంటారు, అడ్రస్ అని ఉందనుకోండి. ఏరియా ఏబిసి, స్టేట్ తెలంగాణ, ఇట్లా ఉన్నదనుకోండి. సపోజ్ ఏరియా స్టేట్ ఇట్లా ఉంది కదా. ఇప్పుడు మీరు చూడండి, మనం ఫుల్ ఆబ్జెక్టే ప్రింట్ చేద్దాం, ఎందుకు సగం సగం ప్రింట్ చేయడం. bj.address.state ఈక్వల్స్ టు ముంబై, మహారాష్ట్ర అని పెడదాం. ఇట్లా పెట్టి ఇప్పుడు మనం అన్ని ప్రింట్ చేద్దాం, ఏమొస్తున్నాయో చూద్దాం. ఫస్ట్ చూసిన తర్వాత అది రాకుండా ఉండడానికి ఉన్న ఆల్టర్నేటివ్స్ ఏంటో చూద్దాం. ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఓబీజే అడ్రస్ ఏబిసి, స్టేట్ మహారాష్ట్ర, సిటీ హైదరాబాద్, నేమ్ ఏబిసి, ఇట్లా పడింది కదా. ఓబీజే 1కి చూడండి, వేరే పెడదాం, ఒక్క నిమిషం. యా, ఓబీజేకి అడ్రస్ ఏరియా ఏబిసి, డిఎఫ్ కదా రావాలి. యా, ఓబీజేకి అడ్రస్ డిఎఫ్, స్టేట్ మహారాష్ట్ర. ఇక్కడ స్టేట్ మహారాష్ట్ర మనం చేంజ్ చేసాం, సిటీ హైదరాబాద్ ఉంది, నేమ్ ఈక్వల్స్ టు ఏబిసి పడిపోయింది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఓబీజే 1కి మనం ఏం చేసాం, స్ప్రెడ్ ఆపరేటర్ యూస్ చేసాం. స్ప్రెడ్ ఆపరేటర్ యూస్ చేసి అడ్రస్లో ఏరియా డిఎఫ్ పడింది, స్టేట్ చూస్తే తెలంగాణ నుంచి మహారాష్ట్రకి వెళ్ళిపోయాను. చూసారా, వీఆర్ నాట్ గెటింగ్ తెలంగాణ ఎనీమోర్, మనకి ఇప్పుడు ఇక్కడ మహారాష్ట్ర అని వస్తుంది. సో అది అది అక్కడ ఒక ఇష్యూ ఉంది. ఓకే, ఎందుకంటే స్ప్రెడ్ ఆపరేటర్లో అది వర్క్ అవ్వలేదు. OBJ2 చూద్దాం. OBJ2లో చూస్తే అడ్రస్ డిఈఎఫ్, స్టేట్ తెలంగాణ, సిటీ హైదరాబాద్, నేమ్ తేజ. సో ఇది ఏవైతే ఉన్నాయో ఫస్ట్ మనం ఇచ్చింది అవి అలాగే పడింది, ఇవి ఏమీ ఎఫెక్ట్ అవ్వలేదు. నెక్స్ట్ OBJ3కి చూస్తే నేమ్ ఆబ్వియస్లీ మారిపోతుంది, స్టేట్ కూడా మారిపోయింది. అంటే ఈ స్ప్రెడ్ ఆపరేటర్ యూస్ చేయడం వల్ల మనకి ఏమొచ్చిందంటే నెస్టెడ్ దిస్ ఇస్ కాల్డ్ నెస్టెడ్ ఆబ్జెక్ట్ అనమాట. నెస్టెడ్ ఆబ్జెక్ట్కి మనకు వాల్యూస్ చేంజ్ అవ్వవు. దిస్ ఈస్ ఓన్లీ ఫర్ ఫస్ట్ లెవెల్ ఆఫ్ చిల్డ్రన్. సో సెకండ్ లెవెల్ ఆఫ్ చిల్డ్రన్ అంటే నెస్టెడ్ ఆబ్జెక్ట్ వీటిని చిల్డ్రన్ అని అనుకుంటే, సో సెకండ్ లెవెల్ ఆఫ్ చిల్డ్రన్కి ఇట్ విల్ నాట్ బి అప్లికబుల్. సో దానికోసం దిస్ ఇస్ ద వే వీ కెన్ డూ ఇట్. JSON.parse, JSON.stringify. object.create కూడా ఉంది, దానిలో చిల్డ్రన్కి మనం ఫస్ట్ లెవెల్ ఎన్ని లెవెల్ ఆఫ్ చిల్డ్రన్ ఉంటే అన్ని లెవెల్ ఆఫ్ చిల్డ్రన్ మనం రాసుకోవాలి. బట్ దట్ ఈస్ హెక్టిక్ టీడియస్ ప్రాసెస్. సో మనం ఒక ఆబ్జెక్ట్ని మ్యూటేట్ చేయకుండా ఉండాలి అనుకుంటే we use this one. This is also one of the interview question. And ఇప్పుడు సపోజ్ ఇంకొకటి చూద్దాం. లెట్ EMP డీటెయిల్స్ నేమ్ EMP1 అనుకోండి, అడ్రస్ ఆంధ్రప్రదేశ్ అనుకోండి, నేమ్ EMP1, అడ్రస్ ఆంధ్రప్రదేశ్ అనుకోండి. ఇప్పుడు లెట్ EMP కంపెనీ డీటెయిల్స్ అనుకుందాం. దీనిలో నాకు EMP డీటెయిల్స్ కావాలి, నెక్స్ట్ EMP శాలరీ కూడా కావాలి. అప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ EMP డీటెయిల్స్ అని పెట్టి కామా శాలరీ ఈక్వల్స్ టు సమ్ $10 అని పెట్టాను. ఇది స్ట్రింగ్లో పెట్టాలి, సమ్ $10 అని పెట్టాను. ఇప్పుడు మీరు చూసారంటే EMP డీటెయిల్స్
ఈఎంపీ కంపెనీ డీటెయిల్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు ఈఎంపీ కంపెనీ డీటెయిల్స్ ప్రింట్ చేద్దాం. సి ఆంధ్రప్రదేశ్ నేమ్ EMP1 salary equals to $10. సో ఏంటంటే ఈ ప్రాపర్టీస్ అన్నిటిని దీనిలో వేసుకొని దీనికి మనం కొత్త ప్రాపర్టీస్ యాడ్ చేసుకుందాం, లేదంటే దీన్ని ఒక ఫంక్షన్కి పంపిద్దాం అనుకున్నారు అనుకోండి ఇండివిజువల్ ప్రాపర్టీస్ కింద, దెన్ వి యూజ్ దిస్ రెస్ట్ ఆపరేటర్ అనమాట. అండ్ క్లియర్? ఎనీ క్వశ్చన్స్? సారీ, నేను క్వశ్చన్స్ అడగడం మర్చిపోయాను. ఇవి కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటాయి, బట్ దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. రెస్ట్ స్ప్రెడ్ కానీ లేకపోతే స్ప్రెడ్ ఆపరేటర్ ఇప్పుడు నేను చెప్తాను నెక్స్ట్ మీకు. బట్ ఓకే, నేను ఆల్రెడీ రెస్ట్ చెప్పాను కదా. వై డోంట్ సమ్వన్ కమ్ అప్ విత్ స్ప్రెడ్ ఆపరేటర్. స్ప్రెడ్ ఆపరేటర్ ఎలా వాడతారు మీరు రేపు క్లాస్లో చెప్తారా ఎవరన్నా? ఈ లోపల ఐ విల్ గో టు క్లాసెస్ అన్న కాన్సెప్ట్ జావా స్క్రిప్ట్లో. ఎవరు చెప్తారు రేపు క్లాస్లో స్ప్రెడ్ ఆపరేటర్ గురించి? ఇది కూడా సేమ్ ఇలాగే ఉంటుంది, రెస్ట్ లాగే, కాకపోతే యూసేజ్ దానికి వేరే ప్లేస్లో యూజ్ చేస్తారు అంతే. మీరు గూగుల్లో కొడితే మీకు వచ్చేస్తుంది స్ప్రెడ్ ఆపరేటర్. లేకపోతే నేను ఎలాగో చెప్తాను, అంటే మనకి కొంచెం టైం అవుతుంది. సో జావా స్క్రిప్ట్ క్లాసెస్ గురించి చెప్పేస్తే వీ కెన్ ర్యాప్ టుడేస్ క్లాస్ అని చెప్పేసి అనమాట. ఐ నీడ్ సమ్మన్ ఫాస్ట్గా. ఎవరో ఒకళ్ళు ఫాస్ట్గా చెప్తే దెన్ వీ కెన్ గో నెక్స్ట్. భయపడద్దు, తప్పైతే ఉంది, మనం మళ్ళీ నేర్చుకుంటాం కదా. వీఆర్ ఆల్ లెర్నింగ్. నేను కూడా చాలా మిస్టేక్స్ చేస్తున్నాను కోడింగ్ రాస్తున్నప్పుడు, అండ్ కరెక్ట్ చేసుకుంటా వెళ్తున్నాను కదా. సో రాంగ్ అవుతుందని మీరు భయపడద్దు. ఓకే, ఇఫ్ నో వన్ ఇస్ టెల్లింగ్ దెన్ లెట్స్ నాట్ హ్యావ్ టుమారోస్ క్లాస్. ఎవరు చెప్పకపోతే రేపు క్లాస్ చెప్పి వేస్ట్. మీరు కూడా మీ కాంట్రిబ్యూషన్ కూడా ఉండాలి. సో ఫైన్, లెట్స్ నాట్ హ్యావ్ టుమారోస్ క్లాస్. మీరు ఎవరైనా చెప్తానంటే గ్రూప్లో మెసేజ్ చేయండి. క్లాసెస్ కాన్సెప్ట్ తర్వాత చెప్పుకుందాం. ఆల్ రైట్, కూల్. దెన్ క్లాసెస్ కాన్సెప్ట్ తర్వాత చెప్పుకుందాం. మీరు స్ప్రెడ్ ఆపరేటర్ ఎవరు చెప్తారనుకుంటున్నారో నాకు చెప్పండి. అది చెప్పే వరకు మనం రియాక్ట్ స్టార్ట్ చేయొద్దు. అది అయిపోయిన తర్వాత విల్ స్టార్ట్ ది రియాక్ట్. Cool. See you guys. Have a good day.